బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఏసీబీ డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ని ఏర్పాటు చేశారు అధికారులు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనుంది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్. ఇవాళ హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకోనుంది ఏసీబీ. విదేశీ కంపెనీతో ఉన్న ఒప్పందాలను పరిశీలించి 1-2 రోజుల్లో కేసులో నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఏసీబీ డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి ప్రధాన కార్యాలయానికి కూడా చేరుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు పైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది పనిచేయబోతోంది. ఇవాళ హెచ్ఎండిఏతో పాటుగా పలు శాఖల నుంచి కూడా ఫైల్స్ తెప్పించుకోబోతోంది ఏసీబీ. విదేశీ కంపెనీతో ఉన్నటువంటి ఒప్పందాలను కూడా పరిశీలించబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ 1-2 రోజుల్లోనే ఈ కేసులో నిందితులకు నోటీసులు ఇచ్చి దానికి సంబంధించి విచారణ కూడా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ ప్రధాన కార్యాలయానికి డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి చేరుకున్నారు. 2 డేస్లోనే ఈ కేసుకి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి నిందితులకు వాళ్ళు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. వాళ్ళని విచారణకు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అటు ఏసీబీ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ ఫామ్ చేయడం జరిగింది. దీనికి సూపర్వైజర్ గా మొత్తం ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో ఈ టీం పనిచేస్తుంది. తరుణ్ జోషి తో పాటు డిఎస్పీ తో పాటు మరోవైపు దీనికి మెయిన్ ఐఓగా అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఒక డిఎస్పీని నియమించారు. దీంతో పాటు కొంతమంది ఇన్స్పెక్టర్లు, కొంతమంది ఏసీపీలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్, అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, అదేవిధంగా విట్నెస్లు సంబంధించిన ఎవిడెన్స్ తో పాటు ప్రభుత్వం సంబంధించిన డాక్యుమెంట్స్ వీటన్నిటిని కలెక్ట్ చేయడం, అదేవిధంగా ఐటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, వీటన్నిటితో ఒక్కొక్క విభాగానికి అంటే లీగల్ టీం ఒకటి, కోర్టు న్యాయస్థానంలో ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, ఆ లీగల్ టీం సపరేట్ లీగల్ టీం, అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా ఈ మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని మొత్తం కూడా దీన్ని డైరెక్టర్ ఏసీబీ డీజీగా ఉన్న తరుణ్ జోషి దీన్ని సూపర్వైజర్ చేస్తున్నట్లు కూడా ఇప్పటికీ ఒక టీం ని కూడా ఫామ్ చేయడం జరిగింది. మొత్తం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా ఈ కేసుని పరీక్షణ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఐఏఎస్ అధికారులు, మాజీ మంత్రులు, చాలా మంది అధికారులు కూడా ఇందులో ప్రమేయం ఉన్న నేపథ్యంలో దీన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే మనం చూసాం, కేటీఆర్ సైతం హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ వేశారు, తనకు స్టే ఇవ్వాలి, అరెస్ట్ చేయకుండా, ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్లు కూడా మెన్షన్ చేయండి. కాబట్టి లీగల్ పరంగా కూడా ఏసీబీ అధికారులు ప్రతిష్టంగా ఎదుర్కొనేందుకు ఒక లీగల్ టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. అయితే సునీల్, అంటే హెచ్ఎండిఏ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని చెప్పి ఇటు కేటీఆర్ దీనికి సంబంధించి చెప్తూ ఉన్నారు. ఇది తేలిపోయేటువంటి కేసు అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఎలాంటి ఎవిడెన్స్లతో నిందితులకి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఎలాంటి ఎవిడెన్స్లు కలెక్ట్ చేయొచ్చు? మనం చూడొచ్చు, అసలు ప్రభుత్వ నిధులు ఏ విధంగా దుర్వినియోగం కావడం జరిగింది. గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఫైన్ వేయడం పైనే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అందుకు అనుగుణంగానే అన్ని ఆధారాలు కూడా సేకరించి ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ ని అదుపులో తీసుకునేందుకు ఏసీబీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది. రైట్ సునీల్.